ఇతను కొన్ని సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్ లో ఉంచిన ఒక పాత వెహికల్ ని కొంటాడు. ఇప్పుడు ఒక క్రేన్ సహాయంతో ఆ వెహికల్ ని తీసుకొని ఒక కంటైనర్ పైన ఉంచి దాన్ని ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు. సాధారణంగా ఇలాంటి వెహికల్ మన దగ్గర ఉంటే దాన్ని స్క్రాప్ కి మాత్రమే అమ్ముతాం. కానీ ఇలాంటి ఐడియాస్ మాత్రం చాలా కొద్ది మందికే వస్తాయి. ఆ వెహికల్ అవుట్ సైడ్ ఏదైతే ఉందో ఆ రస్ట్ ఇంకా పెయింట్ ని కూడా బఫింగ్ సహాయంతో క్లీన్ చేస్తున్నాడు. ఆ పాతవి పగిలిపోయిన విండోస్ అన్నిటిని కూడా రిమూవ్ చేసి కొత్త గ్లాసెస్ ని ఫిక్స్ చేశాడు. ఈ గ్లాసెస్ విండోస్ ని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ విండోస్ యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పేపర్ సహాయంతో క్లోజ్ చేస్తాడు. ఆ గ్లాస్ ఇంకా విండో ఫ్రేమ్స్ కి పాలిష్ వేయడం స్టార్ట్ చేశాడు. ఫ్రంట్ సైడ్ ఒక కలర్ ని వేశాడు. ఇప్పుడు వెనకాల సైడ్ వైట్ కలర్ ని వేశాడు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆ పేపర్స్ లని ఏవైతే అతికించాడో వాటిని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉంటుంది అసలు కదా. ఆ టైర్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి కొత్త టైర్లని బిగించేశాడు. ఇప్పుడు అవుట్ సైడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తాడు. ఇలా చెత్తగా పాడైపోయి ఉన్న ఈ వెహికల్ ని ఇప్పుడు ఎంత అందంగా మారుస్తాడో చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆ పాడైపోయిన మెటీరియల్ అంతా కూడా రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కొత్త మెటీరియల్ ని అమర్చుతున్నాడు. ఆ ఫ్లోర్ ఇన్సైడ్ అంతా కూడా ఫోమ్ ని ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యాట్ ఫినిషింగ్ ఇంకా వుడ్ ఫినిషింగ్ ఉన్న దాన్ని ఫ్లోరింగ్ చేస్తున్నాడు. ఫ్రంట్ సైడ్ 2 సీట్లను కూడా బిగించేశాడు. ఇప్పుడు దానికి వుడ్ వర్క్ చేయబోతున్నాడు. ఇన్సైడ్ అంతా కూడా తుప్పు పట్టి పాడైపోయిన వెహికల్ ని ఇంత అందంగా మార్చుతాడని అసలు అనుకున్నామా? ఇప్పుడు దీన్ని ఇంకా అద్భుతంగా ఆయన మార్చబోతున్నాడు. ఫ్రంట్ సైడ్ ఒక చిన్న విండో యాక్సెస్ ని కూడా వదులుతున్నాడు. దీని లోపల హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ఇంకా దానిపైన ఒక బెడ్ ఇంకా సోఫాని కూడా రెడీ చేశాడు. ఇది ఏఐ వీడియో అయినా కానీ ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే మరి మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.